शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. శని గోచారము ఎలా ఉంటుంది అంటే 12 రాసులలో శనేశ్వరుడు సంచరిస్తూ ఉన్నప్పుడు మనకు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించినట్టయితే శనికి అత్యంత ప్రాధాన్యత ఉంది గోచారం లోపల. ఎందుకు అనంటే శని అనంటేనే శనైశ్చరుడు అంటే మందగమనుడు, అంటే మెల్లగా సంచరించేటువంటి వాడు. అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు సుమారుగా ఉంటాడు. కనుక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది ఆ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా ఉంటుంది. కాబట్టి శని గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారం. కనుక శని యొక్క ప్రభావము, శని అనగానే మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. కాదంటే గోచార రీత్యా శనికి 3 స్థానాలు శుభస్థానాలుగా చెప్పబడి ఉన్నాయి. 3, 6, 11 అంటే 3వ స్థానము, 6వ స్థానము, 11వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నాడు అంటే మిగతా స్థానాలు అనంటే ద్వాదశ, జన్మ, ద్వితీయ, చతుర్థ, అష్టమ ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. అయితే ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు కూడాను అందరికీ ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని చూపించడం. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క రాస్యాధిపతికి శనికి ఉన్నటువంటి మిత్రత్వము, శత్రుత్వము, సమత్వము ఇలాంటి విషయాలను కూడాను మనం దృష్టిలో పెట్టుకొని చూడవలసి వస్తుంది. జన్మ సమయంలో ఆ శనేశ్వరుడు ఉన్నటువంటి స్థితి, అష్టక వర్గులో ఉన్నటువంటి పాయింట్స్, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు మనం కూలంకషంగా చూసిన తర్వాత ఇదమిద్దంగా శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి. తదనుగుణంగా ఫలితాలను చెప్పుకోవడం అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి శని అనగానే మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. శని ప్రత్యేకంగా మిమ్మల్ని శిక్షించడు, మీ లోపల ఒక శిక్షణను తీసుకువస్తాడు. అంటే కష్టాలు నష్టాలు చూయించినప్పటికీ మిమ్మల్ని ఒక జీవితంలో మంచి మార్గంలోకి తీసుకురావడానికి చేయవలసినటువంటి పనులన్నీ కూడాను మీతోని చేయిస్తాడు, ఒక అనుభవాన్ని ఇస్తాడు. గనక శనైశ్వరుడి యొక్క గోచారము చాలా ప్రభావాన్ని చూయించేటువంటిది. వృశ్చిక రాశి వారికి శని గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి అధిపతి అంగారకుడు అంటే కుజగ్రహము. కుజుడు, శని సమత్వము కలిగినటువంటి గ్రహాలు. శని, కుజుడు శత్రుత్వం కలిగినటువంటి గ్రహాలు. అంటే పరస్పరము వీళ్ళిద్దరిని చూసినట్టయితే సమత్వము, శత్రుత్వము అంటే సమశత్రుత్వము కలిగినటువంటి గ్రహాలు అన్నమాట. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి శని యొక్క ప్రభావము 80% నైసర్గికంగా అశుభ ఫలితాలే ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే స్థానము అనుకూలంగా ఉంటే తప్ప శని యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది వృశ్చిక రాశి వారి పైన. ఇలాంటి వృశ్చిక రాశి వారికి 29 మార్చి 2025 నుండి 3/6/2027 మధ్యకాలంలో 5వ స్థానంలో రజితమూర్తిగా సంచరిస్తున్నాడు. 5వ స్థానము మధ్యస్థమైనటువంటి స్థానం. అంటే అంత బ్యాడ్ స్థానం కాదు, అంత ఉత్తమమైనటువంటి స్థానం కూడాను కాదు. కాబట్టి కొన్ని కార్నర్స్లో మంచి ఫలితాలను ఇస్తూ, కొన్ని కార్నర్స్ లోపల మనను జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక నిర్దేశాన్ని ఇచ్చేటువంటి పొజిషన్ అన్నమాట. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా 5వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చదువు, పిల్లల విషయము వీటిపైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు.
కనుక పిల్లలు ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులకు ఈ సమయం లోపల శ్రద్ధ చాలా అవసరము, ఇంట్రెస్ట్ అవసరము. అంటే శ్రద్ధ మీరు కనపరిచినట్టయితే మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఇంట్రెస్ట్తో మనస్సు నిలిపి పనులు చేయాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే ఓవరాల్గా 5వ స్థానంలో శనీశ్వరుడి యొక్క సంచారము, తద్వారా ఏమవుతుంది, కొంత ఆలస్యం జరుగుతుంది. చదువు లోపల కానీ మనం చేపట్టినటువంటి పనుల లోపల కానీ ఆలస్యం ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు పిల్లల యొక్క పెరుగుదల, పిల్లల యొక్క చదువు, సెటిల్మెంట్ వీటిపైన ఎక్కువగా శ్రద్ధ చూపాలి. తద్వారా మీకు ఏమవుతుంది, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీరు కొంత మనస్సు నిలిపినట్టయితే సత్ఫలితాలు కలుగుతాయి. మీ ఆలోచనకు పరీక్షా సమయం. అంటే మీరు మంచి మార్గంలో ఆలోచిస్తూ ఒక పద్ధతి ప్రకారంగా మీరు ప్రణాళికాయుతంగా స్టెప్స్ తీసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా శ్రమించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ సమయం లోపల బ్లైండ్గా పనులు చేయకూడదు, కష్టపడాలి. అప్పుడు మీకు ఫలితం వస్తుంది. పెట్టుబడుల విషయంలో మట్టుకు మీరు జాగ్రత్త వహించాలి. 5వ స్థానంలో ఉన్నాడు శని, ఏకాదశాన్ని చూస్తున్నాడు, అంటే లాభస్థానాన్ని చూస్తున్నాడు. రాబడి పైన శని దృష్టి ఉంది, తర్వాత ధనస్థానం పైన శని దృష్టి ఉంది, 7వ స్థానం పైన శని దృష్టి ఉంది. కాబట్టి ఈ 3 విషయాలలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే లాభం పైన, ఆర్థిక స్థితి పైన, రాబడి పైన. తర్వాత పార్ట్నర్షిప్లో వ్యవహారం చేస్తున్నటువంటి వాళ్ళు అంత ఉదాసీనంగా ఉండడానికి అవకాశాలు లేవు. కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. నియమ నిబంధనలకు కట్టుబడి మీరు పనులు చేస్తుండాలి. అప్పుడు మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే అన్యోన్యత, ప్రేమ భావము, వీటికి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు, స్నేహితులు, ఆత్మీయులు, బంధువులు వీళ్ళందరితో కూడాను ఆప్యాయంగా ఉండడానికై మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం గోచరిస్తుంది. ఆధ్యాత్మికత వైపుకు మీరు మనస్సు నిలుపుతారు. ఇకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మట్టుకు జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులే కానివ్వండి, ఉద్యోగస్తులే కానివ్వండి, పెట్టుబడుల విషయం లోపల కానివ్వండి, కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్వాపరాలను క్షుణ్ణంగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. శ్రమకు తగినటువంటి ఫలితం కనబడుతుంది. ఓపిక మట్టుకు చాలా అవసరము. మానసికంగా కొంత ప్రెషర్ ఉంటుంది, భయానికి గురయ్యేటువంటి అవకాశాలు కూడాను ఉన్నాయి. అయితే మీరు మంచి పనులు చేయడం ద్వారా కొన్ని విషయాల నుండి మీరు విముక్తులవుతారు. మీ మనస్సు మంచి పనులు, నలుగురికి సహాయం చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వంతో మీరు ఉంటారు. కాబట్టి ఓవరాల్గా మీరేంటంటే ఈ సమయాన్ని చాలా గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. సమయ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి. బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోవడానికి మట్టుకు ఇది సమయము అనుకూలమైంది కాదు. అనుభవాన్ని నేర్చుకుంటారు. చాలా విషయాలలో మీకు అనుభవం చేకూరుతుంది. ఈ సమయం లోపల స్థిరమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఓవరాల్గా మీకు ఫలితాలు ఇమ్మీడియట్గా శుభ ఫలితాలు లేకపోయినప్పటికీ క్రమేపీ మీరు ఇంట్రెస్ట్తో, శ్రద్ధతో, ఎఫర్ట్స్తో పనులు చేసినట్టయితే క్రమేపీ మీకు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశము బాగా కనబడుతుంది. సద్వినియోగపరచుకోండి. శనైశ్చరుడు అంటే శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి విషయం కూడాను చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నటువంటి విషయం. శని తప్పకుండా ఏదో రకంగా మనను కష్టపెడుతుంటాడు. ఆదాయము విషయంలో ఇబ్బంది పెడతాడు. అనేక రకమైనటువంటి ఫలితాలు మనకు చేతికి అందవలసినటువంటివి ఏదో రకంగా మిస్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అనేక విషయాల లోపల మనకు శని యొక్క ప్రభావము ఉంటుంది. అంటే సాధారణంగా శని మనకు శాస్త్రం ప్రకారంగా గోచార రీత్యా 3 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే 3, 6, 11 స్థానాలు అవి శుభ స్థానాలు. అంటే శుభ ఫలితాలను సహజంగా ఇచ్చేటువంటి స్థానాలు 3. అంటే దాదాపు 12 స్థానాలలో 3 స్థానాలు అని అంటే మనకు 25% మనకు మంచి ఫలితాలు శనీశ్వరుడు మూలకంగా సహజంగా అంటే స్థానరీత్యా, గోచార రీత్యా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
ఇక మిగతవి ద్వాదశ స్థానము, జన్మస్థానము, ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, అష్టమ స్థానము. ఈ 5 స్థానాలు చాలా మనను కష్టపెడతాడు, ఇబ్బంది పెట్టేటువంటి స్థానాలు. ఇక మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. ఈ విధంగా మనము శని యొక్క స్థానాలను క్లాసిఫై చేసుకోవడము చాలా అవసరము. ఏ స్థానాలలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించి దానికి అనుగుణంగా పరిహారాలు చేసుకోవాలి. అయితే శనైశ్చరుడికి మనం ఏం పరిహారాలు చేసుకోవాలి అని అంటే, ప్రథమంగా మన చేతిలో ఉన్నటువంటి విషయాలపైన మనం మనసు నిలపాలి. ఏం చేయాలి? ధైర్యము, సాహసము. ధైర్యే సాహసే లక్ష్మి. అంటే ధైర్యంతో మనం స్టెప్స్ తీసుకోవాలి, ఆలోచనను జోడించాలి. అంటే సాహసము, కేవలం సాహసం మనకు ఫలితాలను ఇవ్వదు. సాహసంతో పాటుగా కొంత మనకు బుద్ధి, విచక్షణ, ఆలోచనను కూడాను జోడించినట్టయితే సత్ఫలితాలను ఇస్తాడు. శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అంతేకాకుండా శని బాగలేనప్పుడు మనము దైవానుగ్రహం కొరకై చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడాను చాలా ఉన్నాయి. వాటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకొని శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. నువ్వుల నూనె, ఇనుప ముక్క, నల్లటి వస్త్రము ఇవి దానంగా ఇవ్వండి. మీకు అనుకూలమైనట్టయితే ఒకరికి ఇద్దరికి శనివారం రోజున అన్నదానం చేయండి. అంటే నీడీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆకలితో అలమటించేటువంటి వాళ్ళు, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా మీరు అన్నం పెట్టించండి వాళ్లకు. తద్వారా మీకు ఆ శని యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. ఈ పరిహారాలను చేసుకోండి. శని మిమ్మల్ని ఏమీ చేయడు. మీరు శని గురించి బాధపడవలసినటువంటి అవసరం లేదు. శని మీ లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు, గుణపాఠాలను నేర్పిస్తాడు. కాబట్టి శని అనగానే మీరు భయపడకుండా ఫలితాలపై, ప్రభావంపై, మీ యొక్క ఎఫర్ట్స్పై మీరు మనసు పెట్టండి. మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.